హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసేసేయండి. ఇంకా ఇది వచ్చేసి వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి. ప్రీవియస్ వ్లాగ్స్ మీరు కనుక చూసుంటే నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను అయితే చెప్పాను. సో దాని తర్వాత రోజు వ్లాగ్ అనమాట. మార్నింగే లేచేసామండి. లేచేసి ఇంకా బ్రష్ చేసి టిఫిన్స్ అవన్నీ అయిపోయాయి అనమాట. అయితే ఇది నేను వ్లాగ్ వచ్చేసి 11:30కి అలా అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే క్లాత్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ముందు రోజు మేము పార్టీకి వెళ్ళామని చెప్పాను కదా, సో అందుకే నేను క్లాత్స్ అయితే ఫోల్డ్ చేయలేదన్నమాట. ఇంకా అవి అలానే ఉండిపోయాయండి. ఇంతేనండి, నెగ్లెక్ట్ చేస్తే అవి 2-3 డేస్ అలానే ఉండిపోతాయి అన్నమాట. అస్సలు మడితే బుద్ధి కాదు. ఇంకా ఫస్ట్ అయితే ఇవి మడతేద్దాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి ఆ పాపకు కూడా ఫీడ్ చేసిన తర్వాత అయితే నేను ఫస్ట్ ఈ పనితో అయితే నా రెగ్యులర్ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను మీషోలో అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజు అయితే డెలివరీ అయిందనమాట. ఇంకా మా వారు అయితే తీసుకొచ్చి దాన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈరోజు కొన్ని బేబీ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. కిచెన్లో అండ్ హాల్లో అయితే కొన్ని వేరియేషన్స్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఈ స్టిక్కర్ అతికిచ్చడమేనండి. ఈ స్టిక్కర్ చాలా అంటే చాలా బాగుందండి. అంటే మనకి తక్కువ ప్రైస్లో అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చిందనమాట మీషోలో. సో మీషోలో మనకి చాలా వరకు తక్కువ ప్రైస్తోనే మంచి క్వాలిటీతో అయితే ప్రోడక్ట్స్ అయితే రిసీవ్ అవుతున్నాయండి. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ అయితే పెట్టానమాట. సో నాకు అన్నీ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను పాట్ విత్ ఫ్లవర్స్ ఉండేలాగైతే ఈ వాల్ స్టిక్కర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట ఆర్డర్ పెట్టినప్పుడు. ఇంకా మనకి లైవ్ జరుగుతూ ఉంటుందండి మీషోలో. అప్పుడు ఇంకా చాలా తక్కువకి వస్తాయి అన్నమాట. సో ఇది నేను లైవ్ జరుగుతున్నప్పుడే తీసుకున్నాను అనమాట. ఇంకా చూస్తున్నాము ఎలా పెడదాము అని చెప్పేసి. ఇది మనకి ఇంకా వేరే స్టైల్లో కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. బట్ మేము ఫోటోలో ఎలా ఇచ్చారో యాస్టీస్ అలా అయితే పెట్టాము. దాని పక్కన ఇంకొకటి ఉంది కదండి, సో అది కూడా నేను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి రెండు కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను. సో రెండు కూడా నాకు బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చాయండి. ఇంకా తర్వాత కిచెన్లో ఇలా లీఫ్ అయితే స్టిక్ చేశానండి. అంటే కొంచెం నీట్గా కనిపించాలని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట. అంటే మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ కొంచెం బ్లాకిష్ లాగా ఉంది కదా, అది ఎంత రుద్దినా కానీ పోవట్లేదు అనమాట. చూడడానికి నాకే అసలు నచ్చట్లేదు. సరే ఇది ఇంట్లో లీఫ్ ఇది ఉంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు దానికి స్టిక్ అయితే చేసేసాను అనమాట. సో లుక్ బాగా మంచిగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ పాపకి ఉగ్గు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీస్తున్నాను. అయితే నేను వీటన్నిటిని ఒక వెరైటీగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. సో ఇది మీకు షేర్ చేస్తాను. అంటే మనకి వీటిని సపరేట్గా బాక్సెస్ కొని ఆర్గనైజ్ చేయడం కన్నా నాకు ఇలా ఈ ప్యాటర్న్ బాగా అనిపించింది అనమాట. అయితే మన దగ్గర ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి, మనకి పెళ్ళిళ్ళప్పుడు తాంబూలం పెట్టేటప్పుడు మనము స్వీట్స్ ఇవన్నీ కూడా వేస్తాం కదా కవర్స్లో వేసి. సో ఆ కవర్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అంటే ఫంక్షన్ జరిగినప్పుడు అవన్నీ ఉంటాయి కదా, సో వాటితో ఆర్గనైజ్ చేసి అయితే పెట్టుకున్నాను. మీకు కూడా చూపిస్తాను. సో దానికన్నా ముందు అయితే ఇక్కడ నేను పాపకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా, సో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ నేను ఇది సపరేట్ వ్లాగ్ అయితే షూట్ చేసి అయితే చెప్పాను అనమాట. బట్ ఈసారి ఏంటంటే నేను ఇందులో వాల్నట్స్ అనేవి ఎక్స్ట్రా అయితే యాడ్ చేశాను. ఇంకా క్వాంటిటీ అంటే ఏం లేదండి, 1 కప్ రైస్కి కొంచెం తక్కువగా మిగతా అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా బాదము జీడిపప్పు అనేది ఒక 5-6 అలా తీసుకున్నాను. వాల్నట్స్ వచ్చేసి ఒక 3 అయితే తీసుకున్నాను అనమాట. సో నట్స్ అండ్ వేపుకున్న మినపప్పు అనమాట. దాన్ని సపరేట్గా అయితే నేను వేయించట్లేదు, అది ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇంకా ఇదేనండి నేను ఆర్గనైజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో కవర్స్ నాకు ఈ విధంగా అయితే యూజ్ అయ్యాయి. నా దగ్గర ఈ బాక్స్ అయితే ఉందండి. ఈ బాక్స్లో అయితే సెట్ చేశాను. ఇంకా నేను ఈ బాక్స్ కూడా ఒక స్టోరీ ఉందండి. అది నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు మన టాయిలెట్ సామాన్స్ అన్నీ పెట్టుకుంటాం కదా, అంటే పౌడర్ క్రీమ్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా మనం హాస్టల్స్లో ఉన్నప్పుడు. సో ఆ బాక్స్ అనమాట. అది ఇప్పటికీ నా దగ్గర అలానే ఉంది. ఇంకా అదే బాక్స్లో అయితే ఈరోజు ఇదైతే స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా ఇలాంటివి స్టోర్ చేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడైతే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. సో మనకి చూడడానికి కూడా వెంటనే తెలిసిపోతాయి అండ్ మనకి అన్నీ కూడా మిక్స్ అయిపోవు అనమాట.
ఇంకా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. మీకైతే నచ్చితే కనుక డెఫినెట్గా చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా నా దగ్గర ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఎంప్టీగా ఉందండి. సో నేను ఇంక ఇది బాక్స్ క్లోజ్ చేసేసి డైరెక్ట్ ఈ బాక్స్ని తీసుకెళ్ళి అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో మనకి ఫ్రెష్గా ఉంటాయి అండ్ మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్ ముందే తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అలా అయితే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ని అయితే అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ అండి. అయితే ఈ బాక్స్ అయితే నేను అత్తయ్య దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాననమాట. ఈ బాక్స్ కూడా అంటే మనకి చనిపోయినప్పుడు సంవత్సరికానికి జ్ఞాపకార్థం ఇస్తారు కదా! అలా మాకు ఈ బాక్స్ అయితే వచ్చింది. 2 వచ్చాయి ఇలాంటివే. దీనికన్నా కొంచెం చిన్న సైజ్‌ది మా అక్కకైతే ఇచ్చాను. ఇదైతే నేను తీసుకున్నాను. ఎప్పుడైనా చపాతీస్ చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. బట్ నేను మేము ఇంట్లో ఉందే ఇద్దరము. ఎక్కువ చపాతీస్ అయితే చేసుకోము కదా! అందుకే ఇంకా దీంట్లో అయితే స్పైసెస్ అయితే ఆర్గనైజ్ చేశాననమాట. కొన్ని కవర్స్‌లలోనే ఉంచానండి. అంటే కొత్తగా తెచ్చినవన్నీ కూడా కవర్స్‌లో ఉంచాననమాట. దాన్ని ఓపెన్ చేయకుండా. ఏవైతే ఓపెన్ అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇలా ఈ కవర్స్‌లలో వేసి అయితే పెట్టుకున్నాను. సో ఇది కూడా ఏంటంటే స్మెల్ అనేది పోకుండా మంచిగా వేటికి వాటికే అయితే ఉంటాయండి. ఇంకా ఇలా వచ్చేసి ఈ స్పైసెస్‌ని అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకెప్పుడైనా కావాలి అని అంటే మనకి ఈజీగా ఎక్కడ ఏది ఉందో కూడా కనిపించేస్తుంది అనమాట. ఈజీగా విజిబుల్ అయిపోతుంది మనకి. ఏది కావాలంటే అది మంచిగా అయితే తీసుకోవచ్చు. ఇంకా అన్నీ మిక్స్ అవ్వకుండా ఇలా అయితే ఉంటాయని చెప్పేసి స్పైసెస్ని ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఉగ్గు కోసం అయితే అన్నీ అయితే రెడీ పెట్టుకున్నానండి. ఇక్కడ నేను వాము, జీలకర్ర 2 అయితే తీసుకున్నాను. అది ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఈ పప్పులనన్నిటిని కూడా బాగా కడిగేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. మాకేంటంటే బాల్కనీస్‌లో పెట్టడానికి అలా ఏం లేదు. ఇటు వంటగది సైడ్ ఒక గ్రిల్ అయితే ఉంటుందనమాట. అక్కడే కొంచెం ఎండ అయితే వస్తుంది. అక్కడొచ్చి కొంచెం ఇంట్లోకైతే వస్తుందనమాట. సో వంటగదిలో ఇలా కొంచెం ఎండ అయితే వస్తుంది. ఇంక అందుకే దాన్ని ఒక క్లాత్ మీద అయితే అవన్నీ వేసి అయితే ఆరబెట్టుకున్నాననమాట. జస్ట్ మనకి వాటర్ పోయేంత వరకు. ఎందుకంటే వాటిని మనం రోస్ట్ చేసుకుంటాం కదా! సో సరిపోతుంది. సో ఈవినింగ్ వరకు అయితే ఉంచాననమాట అలా ఎండలో. ఇంకా ఈరోజు వచ్చేసి నేను మఖానా, అటుకులు అండ్ ఓట్స్‌తో అయితే ఇంకొక సెర్లాక్ అయితే చేయబోతున్నానండి. సో అన్నీ కూడా నేను ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇందాక ఆరెంజ్ కప్ చూసారు కదా! ఇది. ఈ ఆరెంజ్ కప్‌తో అయితే నేను ఈక్వల్ అమౌంట్ అయితే 3 తీసుకున్నాను. అటుకులు, మఖానా అండ్ ఓట్స్. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ యాడ్ చేశాననమాట. బాదం, కాజు అండ్ వాల్నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదైతే నేను నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేయలేదండి. వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తున్నాను. ఇది మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుందండి ఈ సెర్లాక్ అనేది. అండ్ అలాగే వెయిట్ గెయిన్ కూడా మంచిగా అండ్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుందనమాట. సో మఖానాలో అండ్ ఓట్స్, పోహా ఇవన్నిట్లలో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్. సో మంచి హెల్దీ సెర్లాక్ అనమాట ఇది. ఇంకా ఈరోజైతే మా ఇంటికి ఒక గెస్ట్ అయితే వస్తున్నారండి. అసలు ఈరోజు ఎందుకో అసలు పనే అవ్వలేదండి. డే మొత్తం పని చేస్తూనే ఉన్నాను. పనంతా కూడా అయిపోయేసరికి నాకు నైట్ అయితే అయిపోయిందండి. ఇంకా గెస్ట్ ఎవరో కాదండి మా అమ్మ అనమాట. మా మమ్మీ అయితే ఈరోజు వచ్చారు. చాలా డేస్ అయిపోయింది మా పాపను కూడా చూడక. మా మమ్మీ రోజు వీడియో కాల్స్లోనే ఒక 3-4 మంత్స్ అయితే అవుతుందండి పాపను చూడక. ఇంకా ఈరోజు అయితే చూసేస్తుంది. సో నేను వచ్చి ఇక్కడ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి, అంటే చాలా మంత్స్ అయింది కదా, సో వీడియో రికార్డ్ చేద్దామని అయితే నేను ఇటు వచ్చాను. మా మమ్మీ ఇంకా లోపలికి రాగానే అయితే చూడండి ఎలా వెళ్ళిపోయిందో మా మమ్మీ దగ్గరికి. ఎవరు? అమ్మమ్మ. అమ్మమ్మ అమ్మమ్మ వచ్చింది. కప్పలాగా అతుక్కుపోతుంది. పప్పి మా అమ్మమ్మకి. పప్పి మా అలా మా మమ్మీ అయితే వాళ్ళ మనవరాలతో చాలాసేపు అయితే ఆడుకుందండి. ఇంక మా మమ్మీ అయితే వస్తూ నెయ్యి, డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ చిక్కుడుకాయ పచ్చడి అయితే తీసుకొచ్చారనమాట. అంటే చేయలేదండి, కొనుక్కొనే వచ్చారు. అక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది మంచిర్యాలలో. ఇంకా ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తెస్తూ ఉండేది డ్రై ఫ్రూట్ లడ్డు.
ఇంకా అక్కడే కొత్తగా చిక్కుడుకాయ పచ్చడి కనిపించింది, అయితే తేనా అని అయితే అడిగారనమాట. సరే తీసుకురా, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను తీసుకురమ్మని అయితే చెప్పాను. తీసుకొచ్చారు. చాలా బాగుందండి టేస్ట్. ఫస్ట్ టైం తింటున్నానమాట చిక్కుడుకాయ పచ్చడిని. అండ్ అలాగే ఫస్ట్ టైం వింటున్నాను కూడా, చిక్కుడుకాయతో కూడా పచ్చడి చేస్తారా అని చెప్పేసి అయితే ఆశ్చర్యపోయాను ఫస్ట్ చెప్పగానే. ఫైనల్లీ దాన్నైతే టేస్ట్ చేశానండి, బాగుంది. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ సెర్లాక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఉగ్గు కోసం అయితే అన్నీ మనం ఎండలో ఆరబెట్టాం కదా, ఇంకా ఆలోపు అయితే ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ పోహా అయితే వేసేసానండి. పోహాని ఒక 5 to 10 మినిట్స్, ఏవైనా కానీ ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 5 to 10 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకు మళ్ళీ అయితే వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. ఆ రోస్టింగ్ అంతా కూడా నేను చూపించట్లేదండి. సో అన్నీ కూడా 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టయితే చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ రోస్ట్ కూడా చేసేసుకున్నాను. మమ్మీని పని చేసుకొనివా నువ్వు? ఉంటే వీళ్ళుంటే ఎక్కడి అక్కడే ఉంటాయి. హాయ్ చెప్పు. హాయ్. మా పాప అయితే లేచిందండి. అంటే తను లెగవడం కోసమే నేను ఈ గ్రైండ్ చేయడం అదంతా కూడా ఆపాననమాట. మళ్ళీ మిక్సీ సౌండ్ వస్తుంది కదా మనం గ్రైండ్ చేసేటప్పుడు, తను లెగుస్తుందని చెప్పేసి అయితే నేను తను లేచేదాకా ఆగుదామని చెప్పేసి ఆగాననమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. 5 or 6 అయితే అవుతుందనమాట టైము. ఇక్కడైతే నేను తాంబూలం తీసుకొని ఇట్లా పేపర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. అంటే గ్రైండ్ చేసిన దాన్ని నేను మళ్ళీ జల్లించుకుంటాను కాబట్టి పేపర్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ తాంబూలం కూడా మనం జల్లించేటప్పుడు పక్కకి పడకుండా ఉంటుంది. పెద్ద సైజ్ తాంబూలం అనమాట నా దగ్గర ఉంది. ఇంకా అదైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా అన్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇంకా అది కూడా నేను ఏమీ చూపించను, డైరెక్ట్ నెక్స్ట్ పిండి మొత్తం రుబ్బిన తర్వాత మీకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను గ్రైండ్ చేసిన తర్వాత అనమాట, ఇది మనం జల్లించుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది కదా, అలా నేను ఒక్కొక్క దాన్ని 3 times అయితే చేశాను అనమాట. అంటే ఉగ్గును కూడా 3 times అయితే జల్లించాను. అండ్ అలాగే మనం ఇంకో సెర్లాక్ ఉంది కదా, దాన్ని కూడా 3 times చేశాను అనమాట. అంటే మనకి జల్లించినప్పుడు అది వస్తుంది కదా రవ్వలాగా, దాన్ని కూడా మళ్ళీ ఒక 2 times గ్రైండ్ చేసి జల్లించుకున్నాను అనమాట. ఇంకంతేనండి. పాపకి ఈరోజు నేను 2 items అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే రాగి పిండి అయితే నేను మొన్ననే రీసెంట్గా అయితే ప్రిపేర్ చేశానమాట. ఇప్పుడు 3 సెర్లాక్స్ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఒక 1 month వరకు అయితే నాకు టెన్షన్ లేదు. అంటే సెర్లాక్స్ అయిపోతున్న కొద్దీ ఏంటంటే మనకి టెన్షన్ వేస్తుంది అనమాట, ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని చెప్పేసి. ఇన్స్టాంట్గా మనకి సెర్లాక్స్ ఉంటే ఫీడ్ చేయొచ్చు అనమాట టెన్షన్ లేకుండా. ఇంక నాకైతే ఇది ఒక 1 month దాకా అయితే వస్తాయండి. మధ్యలో తనకి నేను ఇడ్లీ ఫీడ్ చేస్తూ ఉంటా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిఫరెంట్గా పోహా, డేట్స్ అలా కాంబినేషన్స్లో పెడుతూ ఉంటా. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి రైస్ విత్ వెజిటబుల్స్తో కలిపి పెడుతూ ఉంటాను కదా. సో ఇవి వచ్చేసి నాకు ఇన్స్టాంట్గా అనమాట. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఉండి బయటకు వెళ్ళినప్పుడు కానీ, కుదరనప్పుడు కానీ, కొంచెం సిక్గా ఫీల్ అయినప్పుడు కానీ, ఈ పౌడర్స్ ఉంటే ఏంటంటే మనకి టెన్షన్ లేకుండా బేబీకి ఇవి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో బిలో 1 year వరకు అయితే మనం ఇలాంటివి పెట్టొచ్చండి. ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ అలాగే మనం సిక్ అవుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో ఇవి ఉపయోగపడతాయి అనమాట. నేను ప్రీవియస్గా చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ అయితే చేశానండి. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ పోహా, మఖానా, ఓట్స్ సెర్లాక్స్ అండ్ ఈ ఉగ్గు, ఈ 2 జల్లించిన తర్వాత ఫైనల్గా మిగిలింది వచ్చేసి రవ్వలాగా నేను అవి 2 మిక్స్ చేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా అది కూడా ఫీడ్ చేయొచ్చులే అని చెప్పేసి, మనం రైస్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా అనమాట. ఫైనల్గా 3 సెర్లాక్స్ని అయితే ఒక దాంట్లోకి అయితే పెట్టేశానండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో. ఈ డబ్బాస్ కూడా నేను రీసెంట్గా డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. అంటే మనం ఎంత ప్రెస్ చేసినా కానీ అసలు ప్రెస్ అవ్వట్లేదు అనమాట, స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడ్డానికి కూడా బాగుంటుంది అండ్ విజిబుల్గా ఉంటుంది, ఏది ఏంటి అని కూడా నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా వ్లాగ్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి. బాయ్.